హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ సోల్డ్. ఈరోజు అయితే మా బాబాయ్ పిన్ని వచ్చారు మా తమ్ముడు పెళ్లి కార్డు ఇవ్వడం కోసం అని చెప్పి. వాళ్ళ కోసం అయితే నేను మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. సమ్మర్లో మన అందరి ఇళ్లలో కామన్గా ఉండే ఫ్రూట్స్ ఈ మ్యాంగోస్. మనం ఏం చేసినా ఇంకా ఈ మ్యాంగోస్తోనే చేయాలి. వేడివేడిగా ఎండలో వచ్చారు కదా అని చెప్పి చల్లగా మ్యాంగో జ్యూస్ ఇచ్చి వాళ్ళ కడుపు కూల్ చేయాలి అనిపించింది నాకైతే. ఇక మా తమ్ముడు పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి. 1 వీక్ ముందే వెళ్ళిపోయి ధూమ్ధామ్ జాతర అయితే చేసేయాలి వాడి పెళ్లిలో. ఇప్పటి వరకు నేను వాడిని పెళ్లికాని ప్రసాద్ అని ఏడిపిస్తూ ఉంటా. ఎక్కడ లేని రీల్స్ అన్ని మరి వాడికి షేర్ చేస్తూ ఉంటా. ఫైనల్గా ఆడైతే పెళ్లి చేసేసుకుంటున్నా అక్క అని చెప్పి నాకు షాక్ ఇచ్చేసాడు. ఇంకా నేను రీల్స్ అలా షేర్ అనుకున్నా కానీ వాడికి పెళ్ళి అవుతుంది అంటే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే అన్నమాట. ఫైనల్లీ మా పెళ్లి కానీ పవన్ కూడా పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయిపోతున్నాడు. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మా పిన్ని వాళ్ళకి ఇచ్చేసా. తినేసి వెళ్తారు కానీ ఉండండి అంటే ఇంకా చాలా కార్లు ఉన్నాయి, వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయారు. మా కోసం అయితే వండుకోవాలి కదా అని కిచెన్లోకి వచ్చేసా. ఏం కూర చేయాలా అని ఆలోచిస్తుంటే మొన్న మా పెద్దమ్మ పంపించిన వడియాలు కనిపించాయి. వడియాలు పులుసు పెట్టుకుందాము, ట్రై చేద్దాము అని చెప్పి అయితే ట్రై చేసా. ఫస్ట్ టైం నేను ఈ కూర కుకింగ్ అయితే స్టార్ట్ చేసా. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో వడియాలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న వడియాలు తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న వడియాలు వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, టేస్ట్కి సరిపడా కారం, ఇవి 3 వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు వడియాలకి ఉప్పు కారం బాగా పట్టింది. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న చింతపులుసు వేసుకోవాలి. చింతపులుసు వేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లో కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకొని దింపేసుకోవడమే. వడియాల కూర అయితే రెడీ. తినేసి అలా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా వారు మామిడికాయలు తీసుకొచ్చారు. కొత్త ఆవకాయ పచ్చడి పట్టించుకుందాము అని చెప్పి అవి తీసుకొని అక్కడికి వెళ్ళాను. తను అయితే నాకు మామిడికాయ కారం ప్రిపేర్ చేసి దానికోసం అయితే ముందుగా మనం మామిడికాయలని తొడలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. శుభ్రంగా తుడుచుకోవాలి. కొంచెం కూడా వాటర్ చుక్క అనేది కూడా ఉండకూడదు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతే మనం పచ్చడి పట్టుకోవాలి, లేకపోతే బూజు వచ్చిద్ది. ముందుగా మామిడికాయ కారం కోసం అయితే ఒక కప్పు ఉప్పు, ఒక 2-3 టేబుల్ స్పూన్ పసుపు, ఒక కప్పు కారం, మెంతులు, ఆవాలు కలిపి పెట్టుకున్న పౌడర్ తీసుకోవాలి. ముందుగా మనం ముక్కల్లో పసుపు వేసుకొని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. అలాగే ఉప్పు, కారం కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సమ్మర్ వచ్చింది అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఆవకాయ పచ్చడి పడతారు కదా. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి మనం మొత్తం కొలతలతో సహా తీసుకోవాలి. లేకపోతే ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా, ఆయిల్ సరిపోకపోయినా ఇది బూజు వచ్చి త్వరగా పచ్చడి అయితే పాడైపోయిద్ది. అందుకని పక్కా కొలతలతో తీసుకోవాలి. మా చిన్నమ్మ అయితే 4 కాయలు తీసుకుంది కాబట్టి దానికి ఒక్కొక్క కప్పు ఉప్పు, కారం తీసుకుంది. ఉప్పు, కారం సేమ్ కొలతలతో ఉండాలి. ఇప్పుడైతే బాగా కలుపుకొని ఒక 3 డేస్ వరకు పక్కకి పెట్టుకొని మళ్ళీ 3rd డే దీంట్లో ఆయిల్ పోసుకొని టేస్ట్ చూసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ముక్కలన్నీ తీసి ఒక జాడీలో పెట్టుకున్న తర్వాత ఆ గిన్నెలో వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా. మాకైతే ఇలా మా అమ్మ అలా కూర్చోబెట్టి అందరికీ ముద్దలు పెడుతుంటే మాకు చాలా ఇష్టం. ఈ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఫైనల్లీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. అది తీసుకొని మా చిన్నమ్మ పెట్టిన అన్నం తినేసి నేనైతే ఇంటికి వచ్చేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.